హలో అండి, ఈరోజు నేను బోటి కర్రీ చేస్తున్నాను. దానికోసం ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. అందులో ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇవి 2 మీడియం సైజ్ ఆనియన్స్ అండి, సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేయించుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా సిమ్లోనే పెట్టి చేయాలండి. ఆనియన్స్ మెల్లిమెల్లిగా వేగాలి. ఆనియన్స్ మంచిగా వేగాక ఒక ఫుల్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకోవాలండి. ఇదంతా సిమ్లోనే పెట్టి చేసుకోవాలి ఫ్లేమ్. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేయించుకున్నాక ఒక టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఈ ఆనియన్ అల్లం అంతా మంచిగా వేయించుకోవాలండి. ఆనియన్స్ వేగకపోతే, అల్లం వెల్లుల్లి వేగకపోతే కనుక మొత్తం స్వీట్నెస్ వచ్చేస్తుంది కర్రీకి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. నేను ఒక కేజీ బోటీ తీసుకున్నాండి, క్లీన్ చేసినాక. ఇది వెయిట్ కేజీ ఉంటుంది. ఇది నేను మొత్తం బోటీ క్లీన్ చేసినాక మళ్ళీ ఒక 15 to 20 మినిట్స్ వాటర్లో ఉడకబెట్టి వాటర్ అన్నీ తీసేసినండి. తీసేస్తే ఇట్లా నీట్గా వస్తుంది మనకి బోటీ. ఇది మనం ఈ ఆయిల్లో వేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మీకు స్మెల్ రాకుండా ఉంటుంది. ఫస్ట్ బోటీని మొత్తం క్లీన్ చేయాలి. క్లీన్ చేసినాక ఒక 15 నుంచి 20 నిమిషాలు వేడి నీళ్ళలో ఉడికించి వాటర్ తీసేసేయాలండి. తీసేసినాక కర్రీ చేస్తే మనకి స్మెల్ ఎక్కువ రాకుండా ఉంటుంది. లేదంటే బోటీ కొంచెం స్మెల్ వస్తుంది. మంచిగా ఒక 2 to 3 మినిట్స్ సిమ్లోనే చేసుకోవాలండి. ఇదంతా మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1.5 టేబుల్ స్పూను కారం వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ మీకు ఇంకా కావాలంటే తర్వాత టేస్ట్ చూసినాక వేసుకోండి. కారం ఉప్పు మీకు నచ్చినట్టు వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్ సరిపోతుందండి. సాల్ట్ కూడా 1 టీ స్పూన్ సరిపోయింది. మీకు కావాలంటే తర్వాత కర్రీ అయినాక తినేటప్పుడు చూసి వేసుకోండి. ఈ ఉప్పు కారం ఇవి వేసినాక కూడా సిమ్లోనే ఉంచాలండి స్టవ్ అంతా. ఇక్కడ కూడా ఒక 3 నుంచి 4 నిమిషాలు మంచిగా వేయించుకోవాలి బోటీని. ముక్కకి మసాలా అంతా పట్టే వరకు వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుంది, కానీ ఇట్లా చేస్తేనే ఎక్కువ స్మెల్ లేకుండా ఉంటుంది బోటీ. చూస్తున్నారు కదా ఎంత బాగా వేగిందో బోటీ. ఇట్లా మంచిగా వేగాలి. ఇట్లా వేగిన తర్వాత ఒక టమాటా నేను చాలా సన్నగా కట్ చేసి వేసుకున్నా అండి. మీకు కావాలంటే 2 టొమాటోస్ కూడా వేసుకోండి. నేను ఎక్కువ స్వీట్నెస్ వస్తుందని చెప్పి టమాటా ఒకటే వేసినాను. 2 కూడా వేసుకోవచ్చు. ఈ టమాటా కూడా మంచిగా మగ్గాలండి. టమాటా కూడా మంచిగా మగ్గితేనే కొంచెం స్వీట్నెస్ రాదు. టమాటా కూడా ఆ ముక్కలలో కలిసిపోవాలి, వేగి అంతవరకు వేయించుకోవాలి. చూడండి ఎంత బాగా వేగిందో. అట్లా కర్రీ అంతా మంచిగా వేయించుకోవాలి నీట్గా. ఇట్లా సిమ్లోనే పెడితే మంచిగా వేగుతుంది మనకి.
ఇట్లా మంచిగా వేగి కొంచెం ఆయిల్ అంతా సైడ్కి వస్తుందండి. అప్పుడు ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే థిక్ వస్తుంది కర్రీ. లేదు కొంచెం గ్రేవీ కొంచెం కావాలి అనుకుంటే ముక్క మునిగినాక ఇంకొక 1 ఇంచ్ వాటర్ ఎక్కువ వేసుకోండి పైకి, కర్రీ పైన ఇంకో 1 ఇంచ్ పైకి అట్లా తీసుకుంటే వాటర్ మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది. ఇట్లా వేసుకున్నాక ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలండి. అందులో ఒక 2 ఇలాచి, ఒక 5 లవంగాలు, ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసి పౌడర్ చేసిన అండి. కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేయాలండి. ఈ బోటి కర్రీకి కొంచెం ఎక్కువనే విజిల్స్ రావాలండి. నేనైతే 12 విజిల్స్ పెట్టినాను. బోటి లేత ఉందా ముదురుదా చూసుకొని దాన్ని బట్టి విజిల్స్ పెట్టుకోండి. లేతగా ఉంటే ఒక 8 వరకు సరిపోతుంది. కొంచెం ముదిరింది కనుక ఉంటే మీరు ఒక 12 విజిల్స్ పెట్టుకోండి. నేను విజిల్స్ పెట్టినా అండి 12. తర్వాత చూస్తే ఇట్లా వచ్చింది. మనం ముక్క మునిగేంత వరకే వాటర్ వేస్తే ఇట్లా వస్తుందండి థిక్గా. కొంచెం గ్రేవీ కావాలంటే ఇంకో గ్లాస్ వాటర్, లేదంటే ఒక కర్రీ పైన ఇంకొక 1 ఇంచ్ వరకు ఎక్కువ వాటర్ వేసుకుంటే మీకు ఇంకొంచెం లూజ్ వస్తుంది కర్రీ. మన బోటి కర్రీ రెడీ అండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. బాయ్.